హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈయన మొత్తం 2,56,256.56 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ చూస్తే పారిశ్రామిక రంగానికి సంబంధించి పరిశ్రమలు ఐటీ రంగానికి 5,081.41 కోట్ల రూపాయలని కేటాయించారు. పారిశ్రామిక మౌలిక వసతులకి 1,142.53 కోట్లను కేటాయించారు. నైపుణ్యాభివృద్ధికి 969.91 కోట్లు, విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధికి 611.86 కోట్లు, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలకి 450 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకి 411.62 కోట్లను కేటాయించారు. అయితే మొత్తం బడ్జెట్ మనం చూసాం 2,56,256.56 కోట్లతో తీసుకొచ్చారు. ఇందులో రూపాయి రాబడి విలువ ఎలా ఉంది, ఖర్చుల విలువ ఎలా ఉంది అన్నటువంటిది మనం చూద్దాం. ఇందులో రెవెన్యూ వసూళ్లు వచ్చేసరికి 191,225.11 కోట్లుగా ఉంది. ప్రజా పద్దు వచ్చేసరికి 178.29 కోట్లుగా ఉంది. రుణ వసూళ్లు 37.16 కోట్లు, బహిరంగ రుణాలు వచ్చేసరికి 64,816 కోట్లు. ఇక ఖర్చులు వచ్చేసరికి రెవెన్యూ వ్యయం మొత్తం 2,08,261.26 కోట్లుగా ఉంది. అంటే రెవెన్యూ వసూళ్ల కన్నా రెవెన్యూ వ్యయం ఎంత ఎక్కువగా ఉందో చూడండి. అలాగే రుణ అడ్వాన్స్లు వచ్చేసరికి 1,045.55 కోట్లుగా ఉంది. రుణాల చెల్లింపులు 16,270.18 కోట్లుగా ఉంది. మూలధన వ్యయం 30,679.57 కోట్లుగా ఉంది. ఇక రెవెన్యూ లోటు అనేది ఎంత ఉంది అంటే 17,036 కోట్ల రూపాయలుగా రెవెన్యూ లోటు అనేది ఉంది. 2011-12 స్థిర ధరల ఆధారంగా 2021-22లో ఏపీ రాష్ట్ర వృద్ధి రేటు అనేది 11.43% ఉంది. అది ఎలా అన్నటువంటిది ఇక్కడ వ్యవసాయం, ఎలక్ట్రిసిటీ, పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్యశాఖ, పారిశ్రామిక రంగం, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, వ్యవసాయ అనుబంధ రంగాలు, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, సేవా రంగం, రవాణా మరియు ఇతర రంగాలు, రైల్వే, వీటన్నింటికి సంబంధించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే మనం చూస్తే ఇక్కడ రెవెన్యూ ఆదాయం అనేది 191,225.11 కోట్లుగా ఉంది. క్యాపిటల్ వ్యయమేమో 30,679 కోట్లు. రెవెన్యూ వ్యయమేమో 2,08,261 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా 33,050 కోట్లు. కేంద్ర గ్రాంట్లు 56,033 కోట్లు. రెవెన్యూ లోటు 17,036 కోట్లు. ఇక ద్రవ్య లోటు వచ్చేసరికి 48,724 కోట్లు. ఇలా మొత్తం స్థూలంగా మన ఈ వ్యవస్థ అనేది ఉంది. ఇక రెవెన్యూ లోటు అనేది మొత్తం ఎలా ఉంది 2016-17 సంవత్సరం నుంచి కూడా 2021-22 సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం 19,545 కోట్లుగా ఉంది. 2022-23 అంచనాలేమో 17,036.15 కోట్లుగా ఉంది. రెవెన్యూ లోటు అంటే ఏంటి? రెవెన్యూ రాబడికి రెవెన్యూ ఖర్చులకి మధ్య ఉండేటటువంటి అంతరం ఏదైతే ఉంటుందో, తేడా ఏదైతే ఉంటుందో దాన్ని రెవెన్యూ లోటు అంటాము. అంటే రాబడి కన్నా ఖర్చు ఎక్కువ ఉంటే రెవెన్యూ లోటు అనేసి, అలాగే రాబడి కన్నా ఖర్చు తక్కువగా ఉంటే రెవెన్యూ మిగులు అనేసి పిలుస్తాము. అయితే ఈ బడ్జెట్లో వివిధ రంగాల వారీగా చూసుకుంటే ఆర్థిక సేవలకి సంబంధించి వ్యవసాయ అనుబంధ సేవలు, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, వరదల నియంత్రణ, ఇంధన సేవ, అలాగే పరిశ్రమలు, ఖనిజాలు, రవాణా, శాస్త్ర సాంకేతికత, పర్యావరణం, జనరల్ ఎకో సర్వీసెస్, ఇలా అన్నింటిలోనూ ఇక్కడ చూడండి ఆర్థిక సేవలకి సంబంధించి 69,306.74 కోట్ల రూపాయలని కేటాయించారు. అందులో వ్యవసాయ మరియు అనుబంధ సేవలకి గాను 13,630.10 కోట్లను కేటాయించారు. ఇక సామాజిక సేవల్లోకి వచ్చేసరికి మొత్తం 1,13,340.19 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇందులో సాధారణ విద్య, క్రీడలు, యువజన సర్వీసులు, సాంకేతిక విద్య, కళలు, సాంస్కృతిక విద్య, అలాగే వైద్యం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధి, సమాచార పౌర సంబంధాలు, సంక్షేమం, కార్మిక ఉపాధి కల్పన, సామాజిక భద్రత మరియు సంక్షేమం, ఇవన్నింటికి కలిపి మొత్తం 1,13,340.19 కోట్లను కేటాయించారు. ఇక
సాధారణ సేవలకు వచ్చేసి 73,609 కోట్ల రూపాయలని కేటాయించారు. అలా మొత్తం 2,56,256.56 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ కేటాయింపులు అనేవి జరిగాయి. అందులో ప్రధాన పథకాల కేటాయింపులు ఎలా ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ చూడండి. రైతు భరోసా పీఎం కిసాన్కి 7,020 కోట్లను కేటాయించారు. ఉపాధి హామీతో వ్యవసాయ అనుసంధానం చేయటానికి 8,329 కోట్లు, వ్యవసాయ విద్యుత్ రాయితీకి 5,000 కోట్లు, ప్రకృతి విపత్తుల సహాయ నిధికి 2,000 కోట్లు, పంటల బీమాకి 1,802 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాలకి 500 కోట్లు, రాయితీ విత్తనాల సరఫరా కోసం 200 కోట్లు, పొలం బడుల్ని నిర్వహించడానికి 30 కోట్లు, సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాల కోసం 50 కోట్లు, వైఎస్ఆర్ జలకళా పథకానికి 50 కోట్లు, ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలకు ఇచ్చే డబ్బు కోసం 20 కోట్లను కేటాయించారు. ఇక్కడ చూడండి, మహిళల అభివృద్ధికి సంబంధించి 55,015.20 కోట్లను కేటాయించారు. పిల్లలు చిన్నారులకి 16,903 కోట్లను కేటాయించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి 18,000 కోట్లు, రైతుల సంక్షేమానికి 43,052 కోట్లు, వైఎస్ఆర్ ఆసరాకి 6,400 కోట్లు, వైఎస్ఆర్ చేయూత పథకానికి 4,235 కోట్లు, అమ్మఒడికి 6,500 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకి 11,482 కోట్లు, ఎస్సీ ఉప ప్రణాళికకు వచ్చేసరికి 18,518 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు వచ్చేసరికి 6,145 కోట్లు, బీసీ ఉప ప్రణాళికకేమో 29,143 కోట్లు, మైనారిటీ ఉప ప్రణాళికకి 3,662 కోట్లు, కాపుల సంక్షేమానికి 3,532 కోట్లు, ఈబీసీల సంక్షేమానికి 6,669 కోట్లు, విద్యారంగానికి 30,077.20 కోట్లు, ఆరోగ్య రంగానికి 15,384 కోట్లు, స్కూళ్లలో నాడు నేడుకి సంబంధించి 3,500 కోట్లు, ఆసుపత్రుల్లో నాడు నేడుకి సంబంధించి 2,848 కోట్లు, పేదల ఇళ్ల నిర్మాణాల కోసం 4,791.69 కోట్లు, నియోజకవర్గాల అభివృద్ధి నిధి కోసం 350 కోట్లను కేటాయించారు. అలాగే వైఎస్ఆర్ పీఎం ఫసల్ బీమా యోజన, రైతులకి వడ్డీ లేని రుణాలకి, ధరల స్థిరీకరణ నిధి కోసం 500 కోట్లు, అన్నదాతలకి విత్తనాల సరఫరా కోసం 200 కోట్లు, వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధికి 100 కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి 2,000 కోట్లు, వైద్య రంగ భవనాల కోసం 1,603 కోట్లు, వైద్య కళాశాలల కోసం 553 కోట్లు, ఆశా వర్కర్ల యొక్క గౌరవ వేతనాల కోసం 343 కోట్లు, గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు కోసం 170 కోట్లు, 104 సర్వీసెస్కి 140 కోట్లు కేటాయించారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలకి బీసీ మరియు మైనారిటీ వర్గాల కోసం కేటాయించింది. కాపు సంక్షేమానికి 3,532 కోట్లు, ఈబీసీల సంక్షేమానికి 6,669 కోట్లు. మొత్తం మనం చూస్తే 2022-23 బడ్జెట్ సమగ్ర స్వరూపం ఏంటి అంటే, ప్రారంభ నిల్వ దగ్గర నుంచి రెవెన్యూ వసూళ్లు ఏంటి, మూలధన వసూళ్లు ఏంటి, అలాగే మనం చూస్తే మొత్తం వసూళ్లు ఎలా ఉన్నాయి, రెవెన్యూ వ్యయం ఎలా ఉంది, మూలధన వ్యయం ఎలా ఉంది, రుణాలు అడ్వాన్సులు ఎలా ఉన్నాయి, మూలధన చెల్లింపులు ఎలా ఉన్నాయి, అలాగే మొత్తం వ్యయం ఏంటి, మొత్తం లావాదేవీలు ఎంత, ముగింపు నిల్వ ఎంత, రెవెన్యూ లోటు లేదా రెవెన్యూ మిగులు ఎంత ఉంది, ద్రవ్య లోటు ఎంత ఉంది, ప్రాథమిక లోటు ఎంత ఉంది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే రాజధానికి సంబంధించి ఏపీఎస్ఆర్డీఏ దీనికి సహాయం పేరుతో 200 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. అంటే ఇది గతంలో రాజధాని నిర్మాణం కోసం హడ్కో మరియు బ్యాంకులు తీసుకున్నటువంటి రుణాల మీద వడ్డీలు అసలు చెల్లించటం కోసం ఇది కేటాయించారు. అయితే రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి అన్నటువంటి పేరుతో మరొక 121.11 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే కొత్త రాజధాని కోసం భూ సమీకరణ అన్నటువంటి పేరుతో 208.10 కోట్లని కేటాయించారు. అయితే ఇవన్నీ తప్పనిసరిగా చెల్లించాల్సినవి కాబట్టి ప్రభుత్వం దీనికి కేటాయింపులు చేసింది. ఇక కొత్త రాజధాని నగరంలో అత్యవసర మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో మొత్తం 800 కోట్ల రూపాయలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వచ్చేటటువంటి హెడ్ కింద చూపించటం జరిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో స్థూల ఉత్పత్తిలో 11.43% వృద్ధి అనేది నమోదైంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 2.53% అధికం.
అయితే ఏపీ తలసరి ఆదాయంలో కూడా 17.58% వృద్ధి అనేది నమోదైంది. అయితే ఈ ఏడాది 12.02 లక్షల కోట్లకి మన యొక్క స్థూల ఉత్పత్తి విలువ అంటే జీవీఏ అంటాము. ఇలా జీవీఏ ఇంతకు పెరిగింది అన్నట్టుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. అయితే తలసరి ఆదాయం ప్రకారం చూస్తే 2020-21లో జాతీయ స్థాయిలో 1,26,855 రూపాయలుగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో 1,76,707 రూపాయలుగా ఉంది. 2021-22 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే కేంద్రంలో 1,49,848 రూపాయలుగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో 2,07,717 రూపాయలుగా ఉంది. అంటే పెరుగుదల 31,010 రూపాయలుగా ఉంది. జాతీయ స్థాయిలో పెరుగుదల 22,993గా ఉంది. ఇక ప్రజా రుణం లేదా పబ్లిక్ డెట్ బడ్జెట్ గణాంకాల ప్రకారం వివిధ రూపాల్లో సేకరించినటువంటి రుణం ఎంత అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. అందులో బహిరంగ మార్కెట్ నుంచి, కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు, ఇతర సంస్థల నుంచి, చిన్న మొత్తాల పొదుపు నుంచి, ప్రావిడెంట్ ఫండ్ నుంచి, డిపాజిట్లు, రిజర్వ్ నిధులు ఎంతున్నాయి, అలా మొత్తం ఎంతుంది అన్నట్లుగా ఇక్కడ చూస్తే 2021-22కి సంబంధించి ఎంత ఉంది మొత్తం 3,90,670.19 కోట్లుగా ఉంది. ఇది సవరించిన అంచనాల ప్రకారం. ఇప్పుడు 2022-23 అంచనాల ప్రకారం 4,39,394.35 కోట్లుగా ఉంటుంది అనేసి అంచనా. అలాగే నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల్ని కేటాయించే పథకాన్ని మళ్ళీ ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఎమ్మెల్యేకి 2 కోట్ల రూపాయల చొప్పున 175 నియోజకవర్గాలకి ప్రస్తుత బడ్జెట్లో 350 కోట్లని కేటాయించటం జరిగింది. వీటిని అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరికీ ఇస్తాము అన్నట్టుగా ఆర్థిక మంత్రి చెప్పారు. ఇక రాజధాని విషయానికి వచ్చేసరికి రాజధానిలో నెల రోజుల్లో మౌలిక వసతుల్ని కల్పించాలి, 3 నెలల్లో రైతులకి లేఅవుట్లు అభివృద్ధి చేసి స్థలాలు అప్పగించాలి, మాస్టర్ ప్లాన్ ప్రకారం 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలి అన్నట్టుగా హైకోర్టు ఆదేశాలని జారీ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 800 కోట్లు వస్తాయి అన్నట్టుగా బడ్జెట్లో ప్రతిపాదించిందన్నమాట. అయితే రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం టీడీపీ హయాంలో 1,500 కోట్లు ఇచ్చింది, మరొక 1,000 కోట్ల వరకు ఇస్తాము అన్నట్టుగా నోటి మాటగా చెప్పిందనమాట. అలా అక్కడి నుంచి వస్తాయి, దాన్ని ఖర్చు పెడతాము అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. అయితే మనం చూస్తే అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టుకి 2 కోట్ల రూపాయలని కేటాయించింది. 2021-22లో 3.60 కోట్లు కేటాయించినట్లు చూపినా కూడా సవరించిన బడ్జెట్లో 2.70 కోట్లుగా పేర్కొంది. అయితే ఇప్పుడు 2 కోట్లను మాత్రమే కేటాయించింది. నెక్స్ట్ వచ్చేసి మద్య నిషేధానికి సంబంధించి రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో స్టేట్ ఎక్సైజ్ పద్దు కింద 16,500 కోట్ల రూపాయల మేర ఆదాయం ఉంటుంది అన్నట్లుగా బడ్జెట్లో అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఎక్సైజ్ పద్దు కింద 14,500 కోట్ల రూపాయలు అనేది వస్తుంది అన్నట్టుగా సవరించిన అంచనాల్లో పేర్కొంది. 2022-23 బడ్జెట్ ప్రకారం 16,500 కోట్లు వస్తుంది అనేసి అంచనా వేసింది. నెక్స్ట్ వచ్చేసి మూలధన వ్యయానికి సంబంధించి ఏపీలో మూలధన వ్యయం అంచనాల కన్నా తగ్గిపోతూ వస్తోంది. మనం చూస్తే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకి రాష్ట్ర జీఎస్డీపీలో 4% రుణాలు పరిమితం కావాలి. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ మొత్తం 10,61,802 కోట్లుగా అంచనా వేశారు. అందులో 4% అంటే 42,472 కోట్లు రుణం తీసుకోవచ్చు అన్నట్టుగా కేంద్రం చెప్పింది. అయితే జీఎస్డీపీలో 0.5% అంటే 5,309 కోట్ల రూపాయల రుణం పొందాలి అంటే ఆ లక్ష్యం మేరకి మూలధన వ్యయం చేయాలి అన్నట్టుగా షరతు విధించింది. అయితే మనం చూస్తే అలా లక్ష్యం మేరకి మూలధన వ్యయం అనేది చేయకపోతే ఆ మరుసటి ఆర్థిక సంవత్సరంలో కూడా రుణ పరిమితిలో కోత పెడతాము అన్నట్టుగా కేంద్రం చెప్పింది. అయితే మనం చూస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో అధికారిక గణాంకాల ప్రకారం అంచనాల్లో 38% మూలధన వ్యయం అనేది ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 59.4% ఖర్చు చేసినట్టుగా సవరించిన అంచనాలు అనేవి వివరిస్తూ ఉన్నా కూడా ట్యాగ్ లెక్కల ప్రకారం జనవరి నెలాఖరు వరకు మన రాష్ట్రంలో మూలధన వ్యయం కేవలం 12,072
28 కోట్లు మాత్రమే సవరించిన అంచనాగా ఉంది. అయితే సవరించిన అంచనాల మేరకి కూడా చివరికి ఖర్చు చేసే పరిస్థితులు లేవు అన్నటువంటి అభిప్రాయం అనేది వ్యక్తమవుతోంది. 2022-23లో 30,679.57 కోట్ల రూపాయలుగా అంచనా ఖర్చును వేశారు. ఇక పరిశ్రమలకి సంబంధించి పెట్టుబడులు మౌలిక సదుపాయాలకి 2022-23లో 1142.53 కోట్ల రూపాయలని కేటాయించారు. పరిశ్రమలు వాణిజ్యానికి 2,755 కోట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్కి 212 కోట్లను కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ పెళ్లి కానుక. ఈ పథకానికి 2019-20 బడ్జెట్లో 716 కోట్ల రూపాయలని కేటాయించినా కూడా దీనిని అమలు చేయలేదు. దాని తర్వాత ఏం చెప్పారు? ఈ ఆర్థిక సహాయాన్ని మేము పెంచుతాము, ఆ పెంచినటువంటి మొత్తం 2020 ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుంది అనేసి ఉత్తర్వులు ఇచ్చినా కూడా అసలు దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత 2 బడ్జెట్లలో, ఇప్పటి బడ్జెట్లో కూడా దీని గురించి అసలు ప్రస్తావనే లేదు. తర్వాత వ్యవసాయ బడ్జెట్కి సంబంధించి మొత్తం 43,000 కోట్ల రూపాయలతో ఈ వ్యవసాయ బడ్జెట్ని రూపొందించారు. అయితే ఇందులోకి వచ్చేసరికి ఉపాధి హామీ అనుసంధానానికి 8,329 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి 7,020 కోట్ల రూపాయలని ప్రతిపాదించారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ 2 పథకాల వాటా 35.65% ఉంది. అయితే ఇందులో అధిక భాగం కేంద్రం నుంచే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ జగనన్న కాలనీల పథకానికి 3 ఏళ్లుగా బడ్జెట్ కేటాయింపులు మరియు ఖర్చు తీరు ఎలా ఉంది అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. 2021-22కు సంబంధించి కేంద్ర వాటా 3,313 కోట్లు కాగా రాష్ట్ర వాటా 739 కోట్లు, అంటే మొత్తం 4,053 కోట్లు. ఇందులో ఖర్చు చేసింది 2,444 కోట్లు. ఇక 2023కి సంబంధించి కేంద్ర వాటా 3,200 కోట్లు, రాష్ట్ర వాటా 500 కోట్లు, మొత్తం 3,700 కోట్లు. దీంట్లో ఎంత ఖర్చు చేస్తారు అన్నటువంటిది మనం చూడాలి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్ గ్రామీణ్ పథకం కింద 3 ఏళ్లుగా నిధుల కేటాయింపు ఎలా ఉంది అన్నది మనం చూస్తే 2021-22లో 368.40 కోట్లు కేంద్ర వాటా, 381.60 కోట్లు రాష్ట్ర వాటా, మొత్తం 750 కోట్లు. ఇందులో ఖర్చు చేసింది ఎంత అంటే 0. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 180 కోట్లు కేంద్ర వాటా, 120 కోట్లు రాష్ట్ర వాటా, మొత్తం 300 కోట్లు. దీంట్లో ఎంత ఖర్చు చేస్తారు అన్నటువంటిది చూడాలి. అమ్మ ఒడికి సంబంధించి 2021-22 సవరించిన బడ్జెట్లో కేటాయింపులు అనేవి 0గా ఉన్నాయి. అంటే జూన్కి దీన్ని వాయిదా వేయటంతో 6,500 కోట్ల రూపాయల మిగులు అనేటటువంటిది ఏర్పడింది. 2020 జనవరి 9వ తేదీన 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6,456 కోట్లను జమ చేయటం జరిగింది. అయితే 2021-22లో ఇవ్వకపోవటంతో 5 ఏళ్లలో 4 పర్యాయాలే అమ్మ ఒడి సొమ్ము లబ్ధిదారులకి అందబోతోంది. 2022-23 సంవత్సరాల్లో జూన్లో పథకం అమలు చేస్తే 2024 జూన్ నాటికి ఈ పథకం అందకుండానే సాధారణ ఎన్నికలు అనేవి వచ్చేస్తాయి. అయితే తొలి 2 ఏళ్లు జనవరిలో అమలు చేసినటువంటి పథకాన్ని ప్రభుత్వం ఈసారి జూన్కి వాయిదా వేసింది. విద్యార్థుల 75% హాజరుని పరిగణలోకి తీసుకుని పాఠశాలల్ని పునఃప్రారంభించే సమయంలో అమ్మఒడి ఇస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇక విద్య, వైద్య, సంక్షేమ రంగానికి సంబంధించి కేటాయింపుల్ని పెంచారు. రైతుల సంక్షేమానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలకి మౌలిక సదుపాయాల కల్పనకి కలిపి వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్లో 43,052 కోట్లను కేటాయించారు. విద్యా రంగానికి 30,077 కోట్లని, అలాగే నాడు నేడికి 3,500 కోట్లు, ఆరోగ్య రంగానికి 15,384 కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్కి 2,600 కోట్లు, ఆసుపత్రుల్లో నాడు నేడు కోసం 2,848 కోట్లను కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి సాగునీటికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల కోసం 2022-23 వార్షిక బడ్జెట్లో జలవనరుల శాఖకి 11,482.37 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇందులో భాగంగా వంశధార స్టేజ్ 2 కానీ, అలాగే వంశధార నాగావళి అనుసంధానం, గాలేరు నగరిలో అంతర్భాగమైనటువంటి అవకు సొరంగం, అలాగే నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్, వెలిగొండ ప్రాజెక్ట్, రీసెంట్గా సంగం బ్యారేజ్కి పేరు మారుస్తాము అన్నట్టుగా సీఎం ప్రకటించారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు యొక్క తొలి దశ, వీటన్నింటినీ ప్రాధాన్యతగా చేపట్టి ఈ ఏడాదే పూర్తి చేయాలి అన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ని వచ్చే ఏడాదికి పూర్తి చేయడానికి ప్రభుత్వం పనుల్ని వేగవంతం చేసింది. సిడబ్ల్యూసి కేంద్ర జల సంఘం డ్యామ్ సేఫ్టీ ప్రోటోకాల్ ప్రకారం
తొలి ఏడాది 1/3 వంతు నీటిని పోలవరం జలాశయంలో నిల్వ చేసి ఆయకట్టుకు నీరందించాలి అన్నట్టుగా నిర్ణయించింది. అయితే 2022-23 బడ్జెట్లో ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపు ఎలా ఉంది అనేసి చూస్తే ఇందులో సోమశిలకి 88.76 కోట్లు, అలాగే నెల్లూరు సంగం బ్యారేజీలకి 100 కోట్లు, తెలుగంగకి 540 కోట్లు, గాలేరు నగరికి 438 కోట్లు, పులివెందుల బ్రాంచ్ కెనాల్కి 238 కోట్లు, నేరడి బ్యారేజ్ వంశధార స్టేజ్ 2కి 103 కోట్లు, తోటపల్లి బ్యారేజ్కి 126 కోట్లు, తారక రామతీర్థ సాగరానికి 125 కోట్లు, వెలిగొండ ప్రాజెక్టుకి 856 కోట్లు, గుండ్లకమ్మ ప్రాజెక్టుకి 30 కోట్లు, పాలేరు రిజర్వాయర్కి 5 కోట్లు, తుంగభద్ర హెచ్ఎల్సీకి 67.46 కోట్లు, తుంగభద్ర ఎల్ఎల్సీకి 22 కోట్లు, హంద్రీ నీవాకి 148, పోలవరానికి 4163.10 కోట్లు, తాటిపూడి ఎత్తిపోతలకి 50 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకి 297 కోట్లు, పురుషోత్తమపట్నం ఎత్తిపోతలకి 20 కోట్లు, కేసీ కెనాల్కి 74.65 కోట్లు, ఎస్ఆర్ఎస్సీకి వచ్చేసరికి 55 కోట్లు, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి 22 కోట్లు, వరదరాజగుడి స్వామి ప్రాజెక్టుకి 10 కోట్లు, గోదావరి డెల్టా వ్యవస్థకి 65 కోట్లు, కృష్ణా డెల్టాకి 55 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 487 కోట్లు, చిన్న నీటిపారుదల పథకాలకి 297 కోట్లు, తుంగభద్ర బోర్డుకి 157 కోట్ల రూపాయలని కేటాయించారు. మహిళా సాధికారతకి సంబంధించి జెండర్ బేస్డ్ బడ్జెట్ని రెండవసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. మహిళల కోసమే ప్రత్యేకంగా వ్యయం చేయటం కోసం 55,015.20 కోట్లు, అలాగే పిల్లలు మరియు చిన్నారుల కోసం ప్రత్యేకంగా 16,903.17 కోట్లను కేటాయించారు. ఇందులో వైఎస్ఆర్ చేయూత కింద మహిళల కోసం 4,235.95 కోట్లు, పొదుపు సంఘాల మహిళలకి వైఎస్ఆర్ ఆసరా కోసం 6,400 కోట్లను కేటాయించారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలోని నవరత్నాలకు అవసరమైనటువంటి నిధుల్ని బడ్జెట్లో కేటాయించారు. అలాగే స్థానిక అవసరాలు ప్రాధాన్యతలకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సంక్షేమం పెంచడానికి, అలాగే సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను పెంచడానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధి అన్నటువంటి దాని కింద ప్రతి ఎమ్మెల్యే పరిధిలో 2 కోట్ల రూపాయల నిధి చొప్పున 350 కోట్లు, అంటే 175 మంది ఎమ్మెల్యేలకి గాను 350 కోట్లు, అంటే ఒక్కొక్కరికి 2 కోట్లు కాబట్టి మొత్తం 350 కోట్లను కేటాయించారు. ఇక పరిశ్రమలు ఐటీ రంగానికి 5,081 కోట్లు, మౌలిక వస్తువులకి 1,142 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 969 కోట్లు, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలకి 450 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకి 411 కోట్లు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి 611 కోట్లు, ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహకాలకి 175 కోట్లు, ఐటీ ప్రోత్సాహకాలకి 60 కోట్లను కేటాయించారు. అలా నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్లో ఎన్ని కోట్లను కేటాయించారు? 969 కోట్లు, అంటే ఇది గత ఏడాది కన్నా 196 కోట్లు అధికంగా ఉంది. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించి కేటాయింపులు ఎలా ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఇందులో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్కి 7,020 కోట్లు, అలాగే వైఎస్ఆర్ పీఎం ఫసల్ బీమా పథకానికి 1,802 కోట్లు. అలా మొత్తం ఈ వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకి సంబంధించి ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా చూసుకోవాలి. దీనికి సంబంధించి ఎంత కేటాయింపులు జరిగాయి అన్నట్టుగా ఇక్కడ చూడండి. ఫుడ్ ప్రాసెసింగ్కి 146 కోట్లు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసాకి 120 కోట్లు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 100 కోట్లు, అలాగే ఫాడర్ అండ్ ఫీడ్ డెవలప్మెంట్కి 72 కోట్లు, వైఎస్ఆర్ జలకళకి 50 కోట్లు, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానానికి 8,328 కోట్లు, వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకానికి 5,000 కోట్లు ఇలా కేటాయించారు. అలా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం బడ్జెట్ 2,56,256.56 కోట్లు కేటాయించారు. అందులో వ్యవసాయ బడ్జెట్ వచ్చేసరికి 43,052.78 కోట్లు, అంటే మొత్తం బడ్జెట్లో 16.80% వ్యవసాయ బడ్జెట్కి కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసరికి పట్టణాభివృద్ధికి సంబంధించి 8,796.33 కోట్లను కేటాయించారు. అందులో నూతన రాజధానిలో మౌలిక వసతుల కోసం 800 కోట్లు, టిడ్కో ఇళ్ల కోసం 1000 కోట్లు, అలాగే స్మార్ట్ సిటీ మిషన్కి వచ్చేసరికి 1000 కోట్లను కేటాయించారు.
అలాగే గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకి ఆర్థిక సంఘం గ్రాంట్ రూపంలో 2233 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించారు. అలాగే ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇవ్వటానికి 11.59 కోట్ల రూపాయలని కేటాయించారు. అలా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మొత్తానికి 6.68% కేటాయింపులు అనేవి పెరిగాయి. ఇక పౌష్టికాహారాన్ని అందించటం కోసం పౌర సరఫరాల శాఖకి 3719.24 కోట్ల రూపాయలని కేటాయించారు. అంతేకాకుండా మనం చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 1.50 కోట్ల మంది లబ్ధిదారులకి 9260 సంచార పంపిణీ యూనిట్ల ద్వారా స్వర్ణ, సార్టెక్స్ రకం బియ్యాన్ని అందించాలి అన్నట్టుగా నిర్ణయించారు. అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీ పోషణ్ 2.0 అంటే ICDS అంటాము. ఆ పథకానికి సంబంధించి 1517 కోట్లు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్కి 201 కోట్లు, అంగన్వాడీల్లో అనుబంధ పోషకాహారం సరఫరాకి 1200 కోట్లు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి 160 కోట్లు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి 901 కోటి, అలాగే అంగన్వాడీ పోషణ అభియాన్కి 120 కోట్లు, చిన్నారుల సంరక్షణ సంక్షేమానికి 53.80 కోట్లను కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి 11.23% అదనంగా కేటాయింపులు జరిపారు. ఈ రంగానికి 15,384.26 కోట్ల రూపాయలని కేటాయించారు. ఆరోగ్యశ్రీకి 2,300 కోట్లు, అలాగే గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి 170 కోట్లను కేటాయించారు. అలా వీటికి సంబంధించి ఎంతెంత కేటాయింపులు ఉన్నాయి వైద్య ఆరోగ్య శాఖకి అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఇక విద్యాభివృద్ధికి సంబంధించి పాఠశాల విద్యకి 27,706.66 కోట్లను కేటాయించారు. ఇది గత ఏడాది కన్నా 12.52% అధికంగా నిధుల్ని కేటాయించారు. అమ్మఒడికి 6,500 కోట్లు, నాడు నేడుకి 3,500 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకి సంబంధించి 2021-22లో 23,269 కోట్లను కేటాయిస్తే 2022-23లో 27,706 కోట్లను కేటాయించారు. ఇందులో జగనన్న గోరుముద్దకి 1,596 కోట్లు, జగనన్న విద్యా కానుకకి 450 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యకి 896 కోట్లను కేటాయించారు. ఇక యూనివర్సిటీలకి సంబంధించి ఉన్నత సాంకేతిక విద్యా రంగానికి గాను మొత్తం 2,014.30 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించారు. అలాగే సాంప్రదాయ వర్సిటీలకు వచ్చేసరికి మొత్తం 738.84 కోట్లను కేటాయించారు. అలాగే సాంకేతిక వర్సిటీలకి 709.88 కోట్లను కేటాయించారు. భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం 336.72 కోట్లను కేటాయించారు. అయితే వివిధ వర్సిటీలకి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు అనేవి ఎలా ఉన్నాయి అన్నట్లుగా ఇందులో నన్నయ్య యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ అలా అన్నమాట. మొత్తం యూనివర్సిటీలకు సంబంధించి కేటాయింపులు అనేవి ఎంత ఉన్నాయి అన్నట్టుగా మనం చూస్తే ఆంధ్ర యూనివర్సిటీకి 280 కోట్ల రూపాయలని కేటాయించారు. అయితే అతి తక్కువగా ఉర్దూ యూనివర్సిటీకి వచ్చేసరికి 1.20 కోట్లు, అలాగే క్లస్టర్ వర్సిటీ కర్నూలులో 1.20 కోట్లని అతి తక్కువగా కేటాయింపులు వీటికి జరిగాయి. ఇక సాంకేతిక వర్సిటీలు వచ్చేసరికి JNTU కాకినాడకి 50 కోట్లు, JNTU అనంతపురంకి 53.01 కోట్లు, RGKUTకి వచ్చేసరికి 91.12 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇవి 2022-23 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించిన ముఖ్య అంశాలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.